జెపి రాజగోపాల్ రెడ్డి గారు కర్ణాటక వేదిక మీద కూర్చున్నాము. మండలం నుంచి పార్టీకి సేవ చేసినటువంటి ఎంవి శేషయ్య గారిని అందరూ సన్మాన కార్యక్రమం జరిగేటప్పుడు కరతాళ బృందంతో వారికి నెక్స్ట్ కొత్తల హరికృష్ణ గారు సీనియర్ నాయకులు మేడం గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. వేదిక కూర్చున్నాం. అందరూ నా పట్టుకున్నారు, పార్టీ పట్టుకున్నారు అయినా కూడా ఎక్కడో ఏదో చిన్న చిన్న పొరపాటు ఇప్పుడే చూశారు మీరు. ఆ మండల పార్టీ అధ్యక్షుడు కొత్త ఆయన మాట్లాడాయన, ఆయనకి ఇచ్చిన పేరు ఇంకొక ఆయన మేబీ సుబ్బన్న పేరు ఆయన రాయలేదు. ఆయన కష్టపడ్డాడు, ఆయన బాధపడ్డలో తప్పే లేదు. ఎందుకంటే ఆయన 44 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయో వృద్ధుడు పార్టీలో ఆయన పేరు రాయాల్సిన పని మన వాళ్ళకి ఉంది. అది కానీ పొరపాటు జరిగింది. కానీ ఆ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకొని ఆయనే మళ్ళీ సరిదిద్దుకొని మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఇలాంటివి మీరు ఎక్కడన్నా కూడా ఏ పొరపాటున్నా కూడా మనకి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనకి ఈరోజు 44 సంవత్సరాల ముందు తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించినప్పుడు దాన్ని భుజాల మీద వేసుకుని ఒక ఆశా కిరణం లాగా ఈ రోజు వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తుంటే అంటే ఆస్తులు పంచుకోవడం కాదు, వాళ్ళ ఆశయాలు పంచుకోవడం అని నిరూపించుకున్న యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు పార్టీని భుజాల మీద వేసుకుని కార్యకర్తలకి అడుగడుగున అండగా ఉంటూ ఈ రోజు ఆయన ఈ పార్టీని ముందుకి నడిపిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప పార్టీలో, ఒక పేదల పార్టీలో, ఒక ప్రజల పార్టీలో, ప్రజలకి ఎక్కడ కష్టం వస్తే అక్కడ ఉండే ఈ పార్టీలో మనమందరూ భాగస్వామైనందుకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులమైనందుకు మనం నిజంగా గర్వపడాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా కలిసి మనిషి ఐకమత్యంతో పనిచేస్తే మన ఊర్లు కానీ మన జనాలకు కానీ ఏ నాయకుడైనా, ముఖ్యంగా నేను ఏ రోజు కూడా నాయకురాన్ని అవ్వాలని అనుకోలేదు. నేను ప్రజలకి సేవ చేసే సేవకురాలే అవ్వాలనుకున్నాను. ఆ సేవకి నేను చేస్తే నా దగ్గరికి కొంచెం మంది వస్తారు. ఒక ప్లాట్ఫామ్ ఉంటే, ఒక ఎమ్మెల్యే అయితే ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అదే పల్లాలో ఆయన ఎంపీ అయితే ఎన్నో వేల మంది ప్రజల్లోకి మనం వెళ్ళొచ్చు, మనం చేసే సేవ వాళ్ళకి అందివచ్చు అనే ఒకే ఒక భావంతో ఒక ఉత్తమమైన ఈ పార్టీలో ఈ రోజు గెలిచి ప్రజల